Hi students, welcome to our channel Easy Intermax. Today we will discuss the topic permutations and combinations. Exercise 60 Roman number 2 లోని 6th problem నుంచి డిస్కస్ చేద్దాం. Prove that from r is greater than 3 less than n. సో ఇప్పుడు మనం LHS తీసుకొని RHSని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ LHS తీసుకుందాం. సో ఫస్ట్ ఇందులో యూజ్ చేసే ఫార్ములా అయితే రాసుకుందాం. So we know that NCR plus NCR minus 1 equals to n plus 1 CR. సో ఈ ఫార్ములా అయితే ఈ ప్రాబ్లంలో యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లం మొత్తాన్ని మనం సింప్లిఫై చేద్దాం. సో NCR plus NCR minus 1 ఈక్వల్స్ టు n plus 1 CR. సో ఇప్పుడు LHS రాసుకుందాం. సో LHS ఈక్వల్స్ టు సో n minus 3 CR plus 3 into n minus 3 CR minus 1 plus 3 into n minus 3 CR minus 2 plus n minus 3 CR minus 3. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 ఉంది కదా, సో ఈ 3, సో మనం ఈ 3ని ఎలా రాసుకుంటామంటే, సో 3ని 2 + 1గా ఎక్స్పాండ్ చేసి రాసుకోవచ్చు కదా, 3 ఈక్వల్స్ టు 2 + 1. సో అదే విధంగా మనం ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. సో ఈ టర్మ్ని 2 + 1 టర్మ్ లాగా రాసుకుందాం. సో ఈ టర్మ్ని ఈ 2 టర్మ్స్ని ఎక్స్పాండ్ చేద్దాం. సో n minus 3, సో ఫస్ట్ టర్మ్ అయితే చేంజ్ చేయట్లేదు, లాస్ట్ టర్మ్ కూడా చేంజ్ చేయట్లేదు. సో ఈ బిట్వీన్ 2 టర్మ్స్ని చేంజ్ చేస్తున్నాం. సో 2, సో ఫస్ట్ 1 రాసుకుందాం. సో ఈ టర్మ్ n minus 3 CR minus 1, సో ప్లస్ 2 into n minus 3 CR minus 1 ప్లస్ 2, సో ఈ టర్మ్ని n minus 3 CR minus 2 ప్లస్ 1 n minus 3 CR minus 2 ప్లస్, సో ఇప్పుడు ఈ బిట్వీన్ టర్మ్స్ని, సో 1 + 2 3, సో 2 + 1 3, సో సేమ్ ఎక్స్పాండ్ చేసామంతే. సో లాస్ట్ టర్మ్ని ఏం చేంజ్ చేయలేదు. సో అదేవిధంగా రాసుకుందాం. సో ఇప్పుడు సో ఈ 2 టర్మ్స్ని కలిపి ఒక బ్రాకెట్, సో ఈ 2 టర్మ్స్కి కలిపి ఒక బ్రాకెట్. సో ఈ 2 టర్మ్స్లో మనకి మళ్ళీ 2 కామన్ ఉంది కదా, సో ఈ 2 కామన్ తీసేస్తే సో ఈ 2 టర్మ్స్, సో మీ అండర్స్టాండింగ్ కోసం ఇక్కడ సపరేట్గా రాశాను అనమాట. సో ఇప్పుడు నౌ ఈ 2 టర్మ్స్ని ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. సో ఈ టర్మ్స్ని ఈ ఫార్ములా, సో ఈ టర్మ్స్ని, సో సేమ్ ఈ టర్మ్స్ అని n ప్లేస్లో అయితే n minus 3, సో r అయితే r minus 1, సో 1 లెస్ అయింది. సో ఇక్కడ కూడా n ప్లేస్లో n minus 3, సో r 1 లెస్, సో r minus 1, సో మళ్ళీ 1 లెస్ అయింది, r minus 1లో 1. సో n minus 3 CR minus 2, సో మళ్ళీ 1 లెస్ అయింది. సో సేమ్ ఈ ఫార్ములాతో మనం కంపేర్ చేసుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు, n + 1 CR, సో n ప్లేస్లో అయితే n minus 3 ఉంది, సో +1 CR ప్లేస్లో r ప్లస్ 2 ఇంటూ, సో n ప్లేస్లో n minus 3, సో n 1 యాడ్ చేయాలి, సో C, సో ఇక్కడ r టర్మ్లో r minus 1 ఉంది, ప్లస్ సో ఇది కూడా n ప్లేస్లో n minus 3 + 1 C,
సో ఆర్ ప్లేస్లో అయితే ఆర్ మైనస్ 2 ఉంది. సో n మైనస్ 2 సిఆర్. సో ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 టర్మ్స్ని కూడా ఎక్స్పాండ్ చేసి రాసుకుందాం. సో n మైనస్ 2 సిఆర్ మైనస్ 1. సో n మైనస్ 2 సిఆర్ మైనస్ 1 ప్లస్ n మైనస్ 2 సిఆర్ మైనస్ 1. సో ఇది మనం మళ్ళీ ఈ 2 టర్మ్స్ని యాడ్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మన టర్మ్ అయితే మనకి వస్తుంది. సో నెక్స్ట్ n మైనస్ 2 సిఆర్ మైనస్ 2. సో నా ఈ ఫస్ట్ టూ టర్మ్స్ని లాస్ట్ 2 టర్మ్స్ని మళ్ళీ సేమ్ ఈ ఫార్ములాతో కంపేర్ చేయండి. సో సేమ్ అదే విధంగా ఉంటుంది. n ప్లేస్లో అయితే n మైనస్ 2 ఉంది. సో ఆర్ మైనస్ 1 లెస్. సో మళ్ళీ ఆర్ మైనస్ 1. సో ఆర్ మైనస్ 1కి మళ్ళీ 1 లెస్. సో సేమ్ నౌ కంపేరింగ్. సో ఈ కంపేర్ చేసుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మన ఫార్ములా రూపంలోనే వచ్చింది. సో మళ్ళీ దీన్ని మనం ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఫస్ట్ n ప్లేస్లో అయితే n ప్లస్ 2 ఉంది. సో ప్లస్ 1 యాడ్ చేయాలి. సో సి ఆర్ ప్లేస్లో అయితే ఫస్ట్ టర్మ్లో ఆర్, సో ఆర్ ప్లస్, సో n మైనస్ 2 1 యాడ్ చేయాలి ప్లస్ 1, సో సి. సో ఆర్ ప్లేస్లో అయితే ఆర్ మైనస్ 1. సో ఇదేమవుతుంది మళ్ళీ n మైనస్ 1 సిఆర్ ప్లస్ n మైనస్ 1 సిఆర్ మైనస్ 1. సో ఈ లాస్ట్ 2 టర్మ్స్ కూడా మనకి సేమ్ మన ఫార్ములాతో కంపేర్ చేసుకుంటే, సో n ప్లేస్లో అయితే n మైనస్ 1, సో ప్లస్ 1 యాడ్ చేయాలి. సో సి ఆర్ మైనస్ 1, సో ఆర్ ఫస్ట్ టర్మ్లో ఉండే ఆర్ని రాసుకుందాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్సిఆర్. ఇది ఆర్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ కదా. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయాలి. ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. సో ఎన్సిఆర్. సో ఎల్హెచ్ఎస్ వీ హ్యావ్ టు ప్రూవ్. సో ప్రూవ్ అయితే అయింది. సో మొత్తం ఈ ప్రాబ్లం మొత్తం ఈ ఒక్క ఫార్ములా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఫార్ములాలో ఇచ్చిన టర్మ్స్ని చేంజ్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకున్నామంటే మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేయగలుగుతాం. సో నెక్స్ట్ 7th ప్రాబ్లం. సో సింప్లిఫై. సో దీన్ని కూడా మనం సింప్లిఫై చేయాలి. సో 34c5 గివెన్ that సో 34c5 ప్లస్, సో ఈ సమ్మేషన్ని మనం సో ఆర్ ఈక్వల్ టు 0 నుంచి 4 వరకు ఎక్స్పాండ్ చేస్తూ రాసుకుందాం. సో ఫస్ట్ 0 అయితే రాద్దాం. సో 8c4. సో నెక్స్ట్ 1. సో 38 మైనస్ 1 37c4. సో 37 మళ్ళీ 2. సో 38 మైనస్ 2 36c4. సో నెక్స్ట్ 3. సో 35. 38 మైనస్ 3 2 34c4. సో మనకైతే 4 ఆర్ ఈక్వల్ టు 0 నుంచి 4 వరకు 5 టర్మ్స్ అయితే సరిపోయింది. సో నెక్స్ట్ సో ఈ ఎక్స్పాండ్ చేసాం కదా మనం ఈ టర్మ్స్ని. సో లాస్ట్ టర్మ్ని ఫస్ట్ టర్మ్కి రీరైట్ చేద్దాం. సో 34c5. సో ఈ లాస్ట్ టర్మ్ని మనం ఫస్ట్లో రాసుకుందాం 34c4. సో నెక్స్ట్ 35c5, 36c4, 37c4, 38c4. సో అంటే మనం ఇక్కడ ఏం చేసాము, రీరైటింగ్ దిస్ టర్మ్స్. సో వీటినన్నిటిని ఫస్ట్ నుంచి బ్యాక్ టు ఫస్ట్లో రాసుకుందాం. ఫస్ట్ టర్మ్ని బ్యాక్లో, లాస్ట్ టర్మ్ని ఫస్ట్లో. సో నౌ అప్లయింగ్.
సో మనం ఇప్పుడే ఇంతకుముందు ప్రాబ్లంలో యూజ్ చేసాము ఈ ఫార్ములాని. సో ఇందులో కూడా ఈ ఫార్ములా అప్లై చేసే సింప్లిఫై చేద్దాం. సో ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈక్వల్స్ టు ఎన్ ప్లస్ 1 సిఆర్. సో ఈ ఫార్ములాని అప్లై చేద్దాం. సో ఫస్ట్ టూ టర్మ్స్. సో 34 సేమ్ ఎన్. సో ఆర్ వాల్యూ అయితే 1 లెస్ అవ్వాలి. సో ఆర్ వాల్యూ 5 అయినట్లయితే 5 మైనస్ 1 4. సో కరెక్ట్గా మన ఫార్ములా రూపంలో ఉంది. సో దీన్ని మనం అప్లై చేద్దాం. సో ఎన్ ప్లస్ 1. సో ఎన్ వాల్యూ అయితే 34 ప్లస్ 1 35. ఆర్ వాల్యూ 5. సో నెక్స్ట్ ఈ టర్మ్స్ ఏమీ చేంజ్ చేయలేదు. సో ఈ టర్మ్స్ని ఇదే విధంగా రాసుకుందాం. సో 36c4, 37c4, 38c4. సో నౌ ఫస్ట్ టూ టర్మ్స్ మళ్ళీ సేమ్. ఎన్ వాల్యూ అయితే 35. సో ఆర్ వాల్యూ 5 మైనస్ 1 4. సో కరెక్ట్గా మనం ఆ ఫార్ములా అయితే అప్లై చేయొచ్చు. సో 35 ప్లస్ 1 యాడ్ చేయాలి. సో 36c5. ఆర్ వాల్యూ 5. సో మిగిలిన టర్మ్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అలానే రాసుకుందాం. సో మళ్ళీ ఫస్ట్ టూ టర్మ్స్ సేమ్. సో 36 ఎన్ ప్లస్లో అయితే 36. సో 36 ప్లస్ 1 7c5 ప్లస్ 37c4 ప్లస్ 38c. సో మళ్ళీ లాస్ట్ టూ టర్మ్స్ సేమ్ ఫార్ములా అప్లై చేద్దాం. సో 38c5. సో 38c4. సో మళ్ళీ లాస్ట్ టూ టర్మ్స్ సేమ్ మనం ఈ ఫార్ములాలో అప్లై చేస్తూ చేంజ్ చేసుకుంటూ రాయడం. సో 38కి 1 యాడ్ చేద్దాం. సో 39c5. సో సింప్లిఫై చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. సో సింప్లిఫై. సో ఇచ్చిన టర్మ్స్ని సమ్మేషన్లో ఎక్స్పాండ్ చేసాము. సో ఎక్స్పాండ్ చేసి సో ఫస్ట్ టర్మ్ని లాస్ట్ టర్మ్లో సో రీరైట్ చేసామన్నమాట ఈ టర్మ్స్ మొత్తాన్ని. సో రీరైట్ చేసుకుంటే ఈ ఫార్ములాతో మనం కంపేర్ చేసుకుంటూ సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళడం అంతే. సో నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇన్ ఏ క్లాస్ దెర్ ఆర్ 30 స్టూడెంట్స్. సో 30 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఇఫ్ ఈచ్ స్టూడెంట్స్ ప్లే ఎ చెస్ గేమ్ విత్ ఈచ్ ఆఫ్ ద అదర్ స్టూడెంట్స్. అంటే 2 స్టూడెంట్స్ కలిసి ఒక చెస్ గేమ్ని అయితే ఆడుతున్నారు. దెన్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్స్ ప్లేడ్ బై దెమ్. సో మనం ఇప్పుడు ఈ 30 స్టూడెంట్స్ కలిపి ఇద్దరు ఒక గేమ్ని ఆడినట్లయితే సో 30 స్టూడెంట్స్ మొత్తం కలిసి ఎన్ని గేమ్స్ ఆడచ్చు. సో మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ఇంపార్టెంట్ కాదు. సో కాబట్టి మనం కాంబినేషన్స్ని యూజ్ చేద్దాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈక్వల్స్ టు 30. సో 1 చెస్ గేమ్ ఆడాలంటే requires 2 స్టూడెంట్స్. సో వన్ గేమ్ ఆడాలంటే మనకి 2 స్టూడెంట్స్ అయితే కావాలి. సో 2 స్టూడెంట్స్ చొప్పున 30 స్టూడెంట్స్ ఎన్ని గేమ్స్ అయితే ఆడగలుగుతారు. సో ఆర్డర్ అయితే ఇంపార్టెంట్ కాదు. సో టోటల్ నెంబర్ ఆఫ్ చెస్ గేమ్స్. సో ఎన్ని గేమ్స్ ఆడతారు. సో ఎన్సిఆర్. సో ఎన్సిఆర్ అయితే 2 స్టూడెంట్స్. సో 30 స్టూడెంట్స్ చొప్పున సో 30 స్టూడెంట్స్ ఇద్దరు. సో 30c2. సో 30c2ని మనం సింప్లిఫై చేసామంటే సో 30 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ 30 minus 2 28 ఫ్యాక్టోరియల్.
సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసామంటే మన వాల్యూ అయితే 435. సో ఇదైతే మనకి ఈక్వల్ అవ్వాలి. సో నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 vowels and 2 consonants from the letters of the word education. సో ఎడ్యుకేషన్ వర్డ్లో మనం ఉండే వవల్స్ని కాన్సనెంట్స్ని యూజ్ చేసుకొని 3 వవల్స్ 2 కాన్సనెంట్స్ ఉండే లెటర్స్ని ఎన్ని ఫామ్ చేయొచ్చు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎడ్యుకేషన్ వర్డ్లో ఎన్ని వవల్స్ ఉన్నాయి? సో ఏఈ, ఐ, ఓ, యు. సో 5 వవల్స్ అయితే ఉన్నాయి. సో 3 కాన్సనెంట్స్ అయితే ఉన్నాయి. సో 5 వవల్స్లో నుంచి మనం 3 వవల్స్ని సెలెక్ట్ చేయాలి. సో 5C3. సో నెక్స్ట్ 3 కాన్సనెంట్స్ నుంచి మనం 2 వవల్స్ని ప్రూవ్ చేయాలి బై మల్టిప్లికేషన్ థీరం. సో ఈ రెండింటిని మల్టిప్లై చేసామంటే మన సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నౌ the word equation has 5 vowels. సో ఇందులో అయితే 5 vowels ఉన్నాయి అండ్ 3 consonants. సో 3 consonants. So we have to find hence the number of ways of selecting 3 vowels and 2 consonants. సో 5 వవల్స్లో నుంచి 3 వవల్స్ని, సో నెక్స్ట్ 3 కాన్సనెంట్స్లో నుంచి 2 కాన్సనెంట్స్ని సెలెక్ట్ చేయాలి. సో 5C3 వాల్యూ అయితే 10 ఇంటూ 3CT వాల్యూ 3. సో 10 3 30. సో 30 వేస్లో అయితే మనం దీన్ని ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ పాలిగాన్ విత్ 12 సైడ్స్. సో మనం ఇక్కడ 12 సైడ్స్ ఉండే పాలిగాన్ యొక్క సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం 2 వేస్ ద్వారా ఈ ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫర్ సపోజ్ స్క్వయర్ యొక్క డయాగ్నల్స్ని మనం ఎలా తీసుకుంటాము? సో ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో మనం అడ్జసెంట్ సైడ్ ఉండే సైడ్ కాకుండా సో నాన్ అడ్జసెంట్ వర్టిసెస్ని జాయిన్ చేస్తాం. సో దీన్ని మనం ఏమంటాము? డయాగ్నల్స్ అంటాం కదా. సో నాన్ అడ్జసెంట్ సైడ్ అంటే సో ఇప్పుడు ఇది ఏ, బి, సి, డి. సో ఏకి అడ్జసెంట్ వర్టిసెస్ బి, సో అంటే పక్క పక్కన. సో బికి అడ్జసెంట్ సైడ్ సి, సో సికి అడ్జసెంట్ సైడ్ డి. సో ఇప్పుడు మనం డయాగ్నల్ అంటే ఎలా చూస్ చేస్తాము? సో ఏ పాయింట్కి నాన్ అడ్జసెంట్ వర్టిసెస్, సో పక్కన లేకుండా సో ఉండే వర్టిసెస్ని మనం చూస్ చేస్తాం. అంటే ఏ డయాగ్నల్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ 2 నాన్ అడ్జసెంట్ వర్టిసెస్. అంటే పక్కన ఉండే వర్టిసెస్ కాకుండా నాన్ అడ్జసెంట్గా ఉంటుంది. సో పక్కన వాటిని కాకుండా సో 1 లీవ్ చేసి సో నెక్స్ట్ సో ఈ విధంగా అయితే డయాగ్నల్స్ని డ్రా చేస్తాం కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ కాంబినేషన్స్లో అయితే మనం సెలెక్ట్ చేస్తే సో 12 సైడ్స్లో సో 2 పాయింట్స్తో ఒక లైన్ ఫామ్ అయి ఉంటే దాన్ని మనం సో ఇది డయాగ్నల్ అని సెలెక్ట్ చేసేస్తాం. సో 12C2 అని. సో కాకపోతే ఇక్కడ చూడండి ఏకి అడ్జసెంట్గా ఉండేది బి, సో ఇది కూడా ఒక లైన్ అని ఇందులో కంబైన్ అయి ఉంటుందన్నమాట. సో ఈ సైడ్స్ కాకుండా మనకి ఇక్కడ కండిషన్ ఇచ్చారు కదా. సో సైడ్స్ కాకుండా ఓన్లీ మనం డయాగ్నల్స్ని ఒకటే మనం
కన్సిడర్ చేయాలి. సో ఇచ్చిన కండిషన్ ప్రకారం. సో ఇందులో అయితే సో స్క్వేర్ 4 సైడ్స్ ఉన్నప్పుడు దీన్ని మనం 12c2 - 4. సో ఈ సైడ్స్ని అయితే మైనస్ చేయాలి. సో ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం సో సైడ్స్ని అయితే -4. సో ఇక్కడ మనకి 12 సైడ్స్ అయితే ఇచ్చారు. సో 12 సైడ్స్లో నుంచి 2 సైడ్స్ డయాగ్నల్స్ అయితే సెలెక్ట్ చేస్తాం. సో 2 పాయింట్స్ ద్వారా డయాగ్నల్. సో ఇది సో మనం హెక్సాగాన్ని 1 2 3 4 5 8. సో ఇది 8 సైడ్స్ ఉన్నాయనుకుందాం. సో దీన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో ఫర్ సపోజ్ 8 అనుకుందాం ఈ సైడ్స్ని. సో ఇందులో అయితే మనం 8 సైడ్స్లో కూడా ఈ సైడ్ కూడా యాడ్ అవుతుంది. సో ఈ సైడ్స్ కూడా యాడ్ అవుతుంది. సో దీంట్లో నుంచి మనం -8. సో 8 సారీ ఇక్కడ 4 సైడ్స్ స్క్వేర్లో అయితే 4 సైడ్స్ ఉన్నాయి. సో 4c2. సో 4c2లో నుంచి 1 సైడ్ని 4 సైడ్స్ని మైనస్ చేస్తాం. సో ఇక్కడ 8 సైడ్స్ ఉన్నాయి. సో 8 సైడ్స్లో 2 సైడ్స్ సో సైడ్స్ని అయితే మనం ఇక్కడ మైనస్ చేస్తున్నాం. సో 8. సో అదేవిధంగా ఇక్కడ 12 సైడ్స్ అంటున్నారు. సో 12 సైడ్స్లో డయాగ్నల్స్ని ఒకటే సెలెక్ట్ చేయాలి అంటే సో 12c2 మైనస్ 12 సైడ్స్ అయితే ఉంటాయి కదా. సో -12. సో అర్థమైంది కదా. సో ఈ ప్రాబ్లమ్ని మనం 2 టైప్స్లో చేయొచ్చు. సో ఫార్ములా అయితే n ఇంటూ సో 2 వేస్లో మనం రాద్దాం. సో 1 వే అయితే ఫస్ట్ సొల్యూషన్. సో టోటల్ లైన్ సెగ్మెంట్ సో 12 సైడ్స్తో మనం సో ఒక్కొక్క సైడ్ సో 1 2 ఇదంతా లైన్ సెగ్మెంట్సే కదా. లైన్ సెగ్మెంట్స్. సో ఈ విధంగా మనకి 12 లైన్ సెగ్మెంట్స్తో 12c2 అయితే మనం సెలెక్ట్ చేస్తాం. సో ఇందులో మనకి సైడ్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా. సో ఈ సైడ్స్ని మనం మైనస్ చేస్తాం. సో 12c2 - 12. సో 12c2 సో కాంబినేషన్స్లో అయితే అడిగారు కాబట్టి మనం కాంబినేషన్స్ని యూజ్ చేసుకొని సింప్లిఫై చేస్తున్నాం. సో 12 1s 12 6 -12. సో 66 - 12 సో 54. సో ఇలా అయినా ప్రూవ్ చేయొచ్చు, మీ ఇష్టం. సో 12 సైడ్స్లో నుంచి లైన్ సెగ్మెంట్స్లో నుంచి మనం సైడ్స్ని అయితే మైనస్ చేసాం. సో డయాగ్నల్స్ అయితే కరెక్ట్గా 54. సో ఫార్ములా యూజ్ చేసుకుని కూడా మనం ప్రూవ్ చేయొచ్చు ఆర్ సో ఏదైనా ఒకటే. ద నెంబర్ ఆఫ్ diagonals in a n polygons. సో n సైడ్స్ ఉన్నప్పుడు ఫార్ములా మనం యూజ్ చేసేది. సో మనకి ఇక్కడ 12 సైడ్స్ అన్నారు. సో n -3 2. సో 12 సైడ్స్ n = 12. సో 12 × 12 - 3 / 2. సో మొత్తం మన ఆన్సర్ అయితే సో 12 × 9 / 2 1s 2 6. సో 54. సో ఈ 2 మీ ఇష్టం. ఏ 2 ప్రాబ్లమ్స్లో ఏదైనా సొల్యూషన్ ఒకటే. సో నెక్స్ట్ 11th ప్రాబ్లం. ఇఫ్ n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. సో n పర్సన్స్ అయితే రోలో సిట్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 2 persons హూస్ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో మనకి ఏమంటున్నారు. సో n పర్సన్స్ అయితే ఒక రోలో కూర్చొని ఉన్నారు. సో 2 personsని మనం సెలెక్ట్ చేయాలి.
సో మనం ఏమనుకుంటాము, సో n పర్సన్స్‌లో 2 పర్సన్సే సెలెక్ట్ చేయాలి. సో NC2 సరిపోతుంది కదా అని. సో కాకపోతే మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే హూ ఆర్ సిట్టింగ్ అడ్జసెంట్ టు ఈచ్ అదర్. సో అడ్జసెంట్ అంటే నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఫర్ సపోజ్ ఏ పర్సన్, సో బి పర్సన్, సి పర్సన్, డి. సో ఈ విధంగా n వరకు సిట్ రోలో అయితే కూర్చొని ఉన్నారు. సో అడ్జసెంట్ అంటే పక్కన, నెక్స్ట్ టు ఈచ్ అదర్. సో ఏకి అడ్జసెంట్ బి, సో బికి అడ్జసెంట్ సి. సో ఈ విధంగా మనం పెయిరింగ్ చేసినప్పుడు ఏ బి, సో నెక్స్ట్ సి డి, ఈ విధంగా అండ్ సో ఆన్ వెళ్తూ ఉంటుంది. సో పర్ సపోజ్ మనం 4 మెంబర్స్ని తీసుకుందాం. సో 4 మెంబర్స్ అయితే అడ్జసెంట్గా కూర్చొని ఉన్నారు పక్కన పక్కన. సో ఈ విధంగా మనం సెట్ చేసామంటే, సో మనం ఇక్కడ మళ్ళీ బీసీ కూడా వస్తుంది కదా. సో బీసీ పే చేయాలి 2 పర్సన్స్ని. సో మళ్ళీ సిడి. సో అంతే, కండిషన్ ఏమన్నారు మనకి, మళ్ళీ టీసీ రోలోనే ఉన్నారన్నారు. సో కాబట్టి ఏబి సో పేర్ చేసేటప్పటికి మనకి ఆన్సర్ వచ్చేసరికి ఏమైంది, సో n = 4 మెంబర్స్. సో పేరింగ్ చేసేటప్పటికి మన ఆన్సర్ ఏమైంది 3. సో 1 లెస్ అయింది కదా. సో అదే విధంగా ఇక్కడ కూడా, సో ఇదే ప్రకారం, సో గివెన్ దట్, సో ఇదైతే కాదు NC2. సో n పర్సన్స్ ఆర్ సిట్టింగ్ in a row. So the number of 2 adjacent persons from among n persons. So n persons లో ఎన్ని పెయిర్స్ అయితే ఫామ్ అవుతాయి. సో n-1. సో అర్థమైంది కదా. సో n పర్సన్స్ అయితే 1 లెస్ చేయాలి. సో n-1. సో అదేవిధంగా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇఫ్ యూ అర్థమైంది కదా. సో ఇన్ దిస్ వీడియో we solved the problems Roman number 2, 6 to 11 problems. If you have any doubts, you can ask in comments. If you like the content, like, share, subscribe to our channel Easy Inter Maths. Thank you.